అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆ రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను తరిమేసేందుకు చేపడుతున్న చర్యలకు గాను సుప్రీంకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల బిగాల ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్రమణకు గురవుతోంది. దీనిపై ఎప్పుడు ఎవిక్షన్ డ్రైవ్లను చేపట్టినా స్థానికులు వెంటనే హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడ స్టే తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీంతో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దాదాపు 5 లక్షల బిగాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దీన్ని మొత్తం మేము ఎవిక్షన్ చేయించి తీరుతామని సుప్రీంకోర్టులో వాదనలు చేసింది. తద్వారా ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని నిరూపించింది. దీంతో సుప్రీంకోర్టు కూడా మీరు ఈ ప్రాంతం మొత్తం ఖాళీ చేయించే విధంగా ఎటువంటి ఎవిక్షన్ డ్రైవ్నైనా చేపట్టవచ్చు, కాకపోతే 15 రోజుల ముందు వరకు మీరు వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, ఆ తర్వాత మీరు ఎక్కడైనా కూల్చివేసుకోండి అనే విధంగా సుప్రీంకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తద్వారా ఆ రాష్ట్రంలో ఇప్పటికే 1.2 లక్షల బిగాల ల్యాండ్ను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖాళీ చేయించేశారు. ఇప్పుడు దాదాపు 5 లక్షల బిగాల ల్యాండ్ను ఖాళీ చేయించబోతున్నారు. అంటే ఆ రాష్ట్రంలో బంగ్లాదేశీయులకు వ్యతిరేకంగా ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారో అర్థమవుతోంది.